మొన్న మా వైఎంసీ బోర్డులో మాట్లాడి తర్వాత మా ప్రేయర్ పార్ట్నర్స్లో మాట్లాడిన తర్వాత చాలామంది చర్చ్లో మాట్లాడితే మంచిది కదా అని నన్ను ప్రోత్సాహపరిచారు. ఆ సందర్భాన్ని బట్టి ఈ విషయాన్ని నేను మాట్లాడవలసి వస్తుంది. దాని కొరకు నేను ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచాడు ఈ విషయంలో. ఆ సందర్భాన్ని బట్టి ఈ లేఖనాలని నేను మాట్లాడుతున్నాను. నేను మీకు చెప్పాను, ప్రతి శుక్రవారం నేను యేసుప్రభు వారు చేసిన కొండ మీద ప్రసంగం, దాన్ని కొండ మీద ప్రసంగం అని తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో తర్వాత మనకి సండే స్కూల్లో నేర్పించినప్పుడు ధన్యతలు అని నేర్పించారు. పెరిగి పెద్ద అయిన తర్వాత కొద్దిగా ఇంగ్లీష్ తెలిసిన తర్వాత దాన్ని కొంతమంది బీటెట్యూడ్స్ అనేవారు. బీటెట్యూడ్స్ అంటే ఇటు బీటెట్యూడ్స్ అనేవాడిని, నేను బీటెట్యూడ్స్ అనుకునేవాడిని. తర్వాత నేను కొంత జ్ఞానం వచ్చిన తర్వాత బీటెట్యూడ్స్ కాదు బీ యాటిట్యూడ్స్ అని తెలుసుకున్నాను. బీ యాటిట్యూడ్స్, ఈడు యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తున్నాడు అంటారు కదా, అంటే దాని మీదే మన హోల్ క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే ప్రజలు మనల్ని రిసీవ్ చేసుకోవడం, మనల్ని ప్రేమించడం, మనల్ని దూరం పెట్టడం, ఏదో ఒకటి మన యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. సో దేవుడు యేసుప్రభు వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మినిస్ట్రీ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పబ్లిక్ మెసేజ్ మెసేజ్ అనే కన్నా సెర్మన్ ఏంటి అంటే ఈ కొండ మీద ఆయన చేసిన ప్రసంగం. జనసమూహాలు కాపర్ లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారని, ఆ దినాల్లో ఆ పరిస్థితులు చూసినప్పుడు he was moved with compassion అని ఉంటుంది. he was moved with compassion, కనికరంతో నింపబడి. ఆయన పరిచర్యకు బేస్ ఏంటంటే, పరలోకాన్ని విడిచి లోకానికి రావడంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే, జాగ్రత్త సంగమా, మీ జీవితాల్లో మీ క్రైస్తవ లైఫ్ స్పాన్లో మీరు నిత్యము జ్ఞాపకం చేసుకోవలసిన ఒకే ఒక విషయం, యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం కానీ, మరణించి తిరిగి లేవడం కానీ, మనం దాని యందు విశ్వాసం ఉంచి క్రైస్తవులు అవడం కానీ ఒకే ఒక కారణం చేత. ఏం కారణం చెప్తారు ఎవరన్నా? మనం అందరమీ వెళ్ళగొట్టబడిన మనం మరలా తండ్రితో సమాధానపడి తండ్రి ఉండే స్థలంలో, ఆ పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉండుటకు మనల్ని తీసుకు వెళ్ళడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు మీ బుర్రలో. ఈ ప్లేస్లో ఏమొచ్చిందో తెలుసా అండి? ఈ స్థానంలో అంటే ఈ మన మైండ్లో ఇది ఉండవలసిన స్థానంలో ఏమొచ్చింది, ఏమి పంపు చేస్తున్నారు లోకం అంటే, యేసుప్రభు వచ్చాడు, ఆయన దగ్గరికి రా, నీ రోగం తగ్గిపోద్ది, నీ కష్టాలు తగ్గిపోతాయి, నీ బాధలు తగ్గిపోతాయి, నీ అప్పులు తీరిపోతాయి, నీ రోగాలు నయమైపోతాయి. యూ విల్ బీ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్. యూ విల్ బీ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్. దట్ ఈస్ కాంట్రరీ. యేసు ప్రభు పరిచర్యకు, ఆయన ప్రసంగాలకి ఈ ప్రసంగం చాలా వ్యతిరేకం. నేను ఇది 25వ అధ్యాయంలో నేను మాట్లాడే మాటలు 5వ అధ్యాయం నుంచి 16 అధ్యాయాలు ధ్యానపూర్వకంగా చదివి వాటిని బేస్ చేసుకొని ఇది మాట్లాడుతున్నాను. 15వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఒక విషయాన్ని 2 సార్లు 3 సార్లు వార్నింగ్ కింద ఇచ్చాడు, హెచ్చరించాడు. ఆ హెచ్చరికలో ఏదంటే, పరిసయ్యులు శాస్త్రులు అనే వారి పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడుడి. ఏంటిది పులిసిన పిండి అంటే? అక్కడ మీరు మీదకి వస్తే 15వ అధ్యాయంలో శాస్త్రుల పరిసయ్యుల బోధ, దేర్ టీచింగ్స్. ఏంటి వాళ్ళ టీచింగ్స్? పరలోక రాజ్యాన్ని పక్కన పెట్టి ఈ భూమి మీద హ్యాపీగా జీవించడం ఎలాగో బోధించారు వాళ్ళు. 2 బోధలు నేను చెప్తాను. శాస్త్రులు పరిచయాలు.
పరిసయ్యులు సద్దూకాయలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. సద్దూకాయలు అనేవాళ్ళు మైనారిటీ, కానీ వీళ్ళు సాదోకు అనే ఒక లేవి కుటుంబంలోకి వచ్చిన వాని వారసత్వం తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే అహరోను వంశస్థులు చేయవలసిన హై ప్రీస్ట్ జాబ్ని వాళ్ళు కొట్టారు, అంటే గ్రాబ్ చేశారు విత్ దేర్ యునీక్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇన్ అలయన్స్ విత్ ద రూలింగ్ గవర్నమెంట్. ఏ రూలింగ్ గవర్నమెంట్ ఉంటుందో ఆ రూలింగ్ గవర్నమెంట్తో అలైన్ అయ్యి వీళ్ళు ఆల్వేజ్ యూస్ టు సిట్ ఆన్ ద టాప్. సన్హెద్రిన్ సభకి 70 మంది ఉంటారు. ఈ సన్హెద్రిన్ సభలో 70 మందిలో ప్రధాన యాజకుడు ఉంటాడు, అతడు సద్దూకాయల నుంచి వస్తాడు, మైనారిటీ. పరిసయ్యులు అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ధర్మశాస్త్రోపదేశకులు, లాని ఇంపోజ్ చేస్తారు. జాగ్రత్తమేనండి మాట, నా మాటకు అర్థం చేసుకోండి. దే విల్ ఇంపోజ్ లా, అంటే మన మీద రుద్దుతారు, ప్రజల మీద చట్టాన్ని ధర్మశాస్త్రాన్ని రుద్దుతారు. దీనికి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దానికి కాంట్రా ఎలాగంటే, జీసస్ వెన్ ఈస్ ప్రీచింగ్ ఈజ్ మూవ్డ్ విత్ కంపాషన్. శాస్త్రుల పరిచయాలకి కంపాషన్ ఉండదు. ఇది పులిసిన పిండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాట 307వ పాట ఎందుకు పాటించానంటే, ఇప్పుడు చూడండి 5వ వచనంలో ఏముందంటే, కానన తుల్య సమాజంలో, ఆ కనాను ప్రాంతంలో హీనత చెందేను మానవత. మాసలమణి గారు అద్భుతంగా రాశారు ఈ పాట. హ్యుమానిటీ, మానవత్వం చచ్చిపోయింది. రుజువు ఏంటంటే పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. దాన్ని కోట్ చేస్తూ 6వ వచనం రాశాడు. మానవత ఎలాగా నశించిపోయిందో దానికి రుజువు, పాపము చేసిన స్త్రీని కానీ, బ్లాంక్ని ఫిల్ చేయండి. ఎవరి కోపం మండింది? ఎవరికి కోపం రావాలి? యేసుప్రభుకు రావాలి. నీకు నాకు వచ్చేస్తుంది ఏంటి? ఎవరికి వచ్చేస్తుంది కోపం? పాపం చేసినోడిని చూస్తే, తప్పు చేసినోడు చూస్తే, ఏ బలహీనతలో ఉన్న తప్పుని చూస్తే మనకేమొచ్చేస్తుంది? దట్ ఈస్ కాల్డ్ జడ్జిమెంటల్ స్పిరిట్. యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసుప్రభు శిష్యులు వెళ్తుంటే పుట్టి గుడ్డివాడు ఒకడు ఉన్నాడు, రోడ్డు పక్కన ఉన్నాడు, అడుక్కుంటున్నాడు. వాడిని చూడగానే శిష్యులకుండే ఆ స్పిరిట్ బయటకు వచ్చి వెంటనే యేసుప్రభు ఏమన్నారు తెలుసా? రోగిష్టి అంటే పాపి, అన్యుడు, దేవుని మందిరంలోనికి రాకూడదు. ఏ అంగవైకల్యం ఉన్నవాడు కూడా దేవుని హోలీ శాంక్టంలోకి రాకూడదు. దే వర్ బార్డ్ అవుట్ సైడ్, వెలుపటే ఉండాలి. సో ఈ సిట్టింగ్ ఆన్ ద రోడ్ సైడ్. ఆ వ్యక్తిని చూడగానే వీళ్ళలోకి వచ్చిన జడ్జిమెంటల్ స్పిరిట్ అంటే, ప్రభువా వీడు ఇలాగ ఉండడానికి కారణం వీడి తల్లిదండ్రుల, ఎవరు చేశారు పాపం అన్నాడు. ఇమ్మీడియట్గా ఎవరికన్నా ఏదైనా కష్టం కలగానే, ఏదైనా నష్టం కలగానే, ఏదన్నా పరిస్థితులు బాగలేకపోగానే మనందరికి వచ్చేసే ఇదేంటంటే ఆడేదో చేశాడు అందుకే అనిపిస్తున్నాడు. పాపము చేసిన స్త్రీని కానీ పాపుల కోపము మండే కదా. దానికి కాంట్రాగా యేసు ప్రభుని గురించి రాస్తూ అంటాడు, దాపున చేరి పాపిని బ్రోచిన కాపరి నీవే కదా. నాకు ఇంకా ఇష్టమైన 2-3 మాటలు ఉన్నాయి ఇందులోనే. ఈ 9వ అధ్యాయంలో ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు, కళ్ళు వచ్చాయి, శాస్త్రుల పరిచయాలు పట్టుకున్నారు. రే నీకు ఎలాగొచ్చాయి అంటే, ఎవరో నన్ను బాగు చేశారు. నువ్వు పుట్టుకతో గుడ్డోడువేనా? గుడ్డోడినే సార్. తల్లిదండ్రులు పిలండి. తల్లిదండ్రులు పిలిచారు. పుట్టిన దగ్గర నుంచి ఇడు గుడ్డోడేనా? ఈడేమైనా యేసుప్రభు గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదు సార్, ఆడు పుట్టిన దగ్గర నుంచి గుడ్డోడే, ఇంతకాలం అడుక్కుంటున్నాడు సార్. ఎవరు బాగు చేశారు? ఎవరోనండి? యేసుప్రభు అంట. వాళ్ళందరినీ వెలివేశారు, ఎక్స్కమ్యూనికేట్ చేశారు, వీడిని చంపేస్తానన్నారు. పారిపోయాడు. పారిపోతే నాకు అక్కడ నచ్చిన ఒక మాట చదువుతాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో
మీరు జ్ఞాపకం ఉంచుకోండి, యేసు ప్రభుకి మిగిలిన వాళ్ళకు ఉండే ఆ డిఫరెన్స్ ఎక్కడంటే ఇక్కడే. 9వ అధ్యాయం 35వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ. పరిసయ్యులు ఒక్క నిమిషం తీస్తున్నారు. యోహాను సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్, 9th chapter 35th verse. పరిసయ్యులు ఎవరు వెలేశారండి? ఎవరు వెలేసిన వాళ్ళు ఎవరు? పరిసయ్యులు. లాన్ ఇంపోజ్ చేసేవాళ్ళు, వాళ్ళు బోధలు జాగ్రత్త వెలివేసిరని యేసు విని కనుగొని. విని మొదటిది. రెండోది ఈ విని లేక చూచి ఎక్కడన్నా విన్నారా? రోడ్డు పక్కన పడిపోయిన ఆ ప్రయాణికుడిని దారిలో వెళుతున్న ప్రధాన యాజకుడు చూశాడు, లేవీడు చూశాడు, సమరయుడు చూశాడు. యాజకుడు వెళ్ళిపోయాడు, చర్చికి టైం అయిపోతుందని. లేవీడు వెళ్ళిపోయాడు, చర్చికి టైం అయిపోతుందని. సమరయుడు చూచి వాని దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారిని గురించి రాస్తూ విని వాణ్ణి కనుగొని. జాగ్రత్త వినండి, కనుగొని అనే మాటకు అర్థం ఏంటి? కనుగొని, చూచి అని లేదు. చూచి అంటే ఎదురుగా ఉండుంటాడు. కనుగొని అంటే ఈ సర్చ్డ్ ఫర్ హిమ్, వెతికి వెతికి వాణ్ణి కనుగొని. దట్ ఈస్ జీసస్. ఇప్పుడు వద్దాం, మన మెయిన్ టెక్స్ట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకొని 25వ అధ్యాయం దగ్గరికి వచ్చాను. 25వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన పాట భాగం, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్చుకున్నాం. బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యలు, అందరికీ తెలిసిందే సబ్జెక్ట్. దాని గురించి నేను పెద్దగా చెప్పను. కాకపోతే యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్తున్నప్పుడు ఈ ఉపమానానికి బేసింగ్ ఏంటంటే 24వ అధ్యాయం. 24వ అధ్యాయము బేస్ చేసుకొని 25వ అధ్యాయం చెప్పాడు. 24వ అధ్యాయంలో ఏంటిది? 3వ వచనం చదవండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను. యేసు వారితో ఇట్లనే. ఇక్కడ స్టార్ట్ అయింది సబ్జెక్టు, దీని నుంచి వస్తా ఉంది. యేసు వారితో ఇట్లెన్ను. మొట్టమొదటి మాట ఏంటంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. జాగ్రత్త వినండి. 15వ అధ్యాయంలో ఇందాక నేను చెప్పాను కదా, పరిసయ్యులు ఏదో 12వ వచనం. అప్పుడు 15 కదరా, 16వ అధ్యాయం, సారీ 16. అప్పుడు రొట్టెల పులిసిని పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకైలని వారి బోధన గూర్చి జాగ్రత్త పడవలనని తమతో చెప్పినని వారు గ్రహించిరి. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు 25 దగ్గరికి వచ్చి మోసపరచకుండా చూచుకొనడి అని చెప్పి 25వ అధ్యాయం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఈస్టర్న్ కంట్రీస్లో, ఈ తూర్పు మధ్య ఆసియాలో ఉన్న ఈ తూర్పు ప్రాంతాల్లో వాళ్ళకుండే కష్టం ఏంటంటే, మ్యారేజ్ టైంలో జరిగే ఆ దినాలలో జరిగేది. మీకు యాకోబు వివాహం కార్యక్రమాన్ని గురించి తెలిస్తే మీకు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. వివాహానికి 7 సంవత్సరాలు తీసి 7 రోజులు పెట్టారు. పెండ్లి కుమారుడు ప్రదానం చేయబడిన తర్వాత 1 year బోత్ విల్ బి వెయిటింగ్. ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్స్ని కాపాడుకోవాలి. ఇద్దరు కూడా, ఇద్దరు క్యారెక్టర్స్లో ఎక్కడన్నా తేడా వస్తే ది కెన్ బ్రేక్. కాబట్టి 1 year అమ్మాయికి 10 నాణాలు కడతారు. ఆ నాణాలని భద్రంగా దాచుకోవాలి. అవి 10 అంటే సంవత్సరం అయిన తర్వాత అబ్బాయి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వన్ డే ఈ విల్ గో అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ. వాళ్ళతో కలిసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. వాళ్ళు సముద్రపుట్టును కానీ వేరే బయలు ప్రాంతంలో కానీ ఒక ఓపెన్ ప్లేస్లో 7 days ఎవ్రీ ఈవినింగ్ డిన్నర్స్ ఉంటాయి. ప్రతిరోజు డిన్నర్ అవుతుంది. డే టైం చేయరు, చచ్చిపోతారు ఎండలో. అందుకని సన్సెట్ అయిన తర్వాత హోల్ నైట్ చేస్తూ ఉంటారు. మీకు మొన్న ఇజ్రాయెల్ దేశం మీద దాడి జరిగింది చూసారా? దాడి జరిగినప్పుడు ఏ టైంలో జరిగింది సార్?
హోల్ నైట్ అంతా ఉన్నారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ 5-6 టైంలో దాడి జరిగింది. వాళ్ళు టయర్డ్ అయిపోయి రాత్రంతా డ్యాన్స్లు వేసి తాగి 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 డ్యాన్స్లు వేసి అలసిపోయిన టైంలో జరిగింది దాడి. దట్ ఈస్ దేర్ కష్టం, వాళ్ళ ఆచారం అది. అలాగా వచ్చిన తర్వాత 7 రోజుల తర్వాత పెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళిపోతాడు. పెండ్లి కుమార్తెను తీసుకువెళ్ళిపోయినప్పుడు పెండ్లి ఇంటి దగ్గర అన్నిటికన్నా గొప్ప విందు జరుగుతుంది పెండ్లి కుమారుని ఇంటి దగ్గర. అది ఫీస్ట్, అంటే మ్యారేజ్ ఎండింగ్ అనమాట. అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళిద్దరూ యునైట్ అవుతారు. ఆ ఇంటి దగ్గర యునైట్ అయ్యి అక్కడ అసలైన పార్టీ జరిగేది అక్కడ. ఈ పార్టీ జరిగేటప్పుడు ఈ పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే విషయం అనౌన్స్ చేయబడుతుంది. అనౌన్స్ చేయబడగానే పెండ్లి ఇంటి దగ్గర, పెండ్లి కుమారుని ఇంటి దగ్గర ఈ వచ్చే దారిలో లైట్ చూపించడానికి, పెండ్లి కుమారుడికి లైట్ చూపించడానికి 10 మంది నిలబడి ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి 10 మంది లైట్స్ వెలుగుతూ ఉండాలి. ఇది దీని నేపథ్యం, దీని వెనకాతలో ఉన్న స్టోరీ. దాన్ని కోట్ చేసుకొని ఇప్పుడు యేసుప్రభు వారు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆయన పరలోకంలో పెండ్లి కుమార్తెను పట్టుకొని పెండ్లి కుమార్తెను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుడిని తీసుకెళ్ళి పెండ్లి కుమారుడు విందు కొరకు సిద్ధపరచవలసిన వారు, సిద్ధపడి ఉండవలసిన వారు, సిద్ధపడి ఉండవలసిన వారి కన్నా సిద్ధపరచవలసిన వారు. 24వ అధ్యాయంలో దీన్ని చెప్పుకుంటూ ఏమన్నాడంటే, ఆ దినం ఇలా భయంకరంగా ఉంటుంది కాబట్టి 42వ వచనం చదువుదాం. 24వ అధ్యాయం 42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున తంగువచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండినేడలా. 44 చదివిరా, అది ఎగ్జాంపుల్ చెప్పాడులే. దొంగోడు వచ్చేటప్పుడు రెడీగా ఉంటాడు కదా అని. 44 మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట కనుగొనును, దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారి నుంచి నన్ను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే పరిచారకుల గురించి చెప్తున్నాడు. పరిచారకులు అంటే ప్రీస్టులు, క్లెర్జీ, లేకపోతే ఎల్డర్సు అందరూ. కానీ మీకు ఒక విషయం చెప్తాను. ప్రొటెస్టెంట్ మూమెంట్ వచ్చిన తర్వాత, క్యాథలిక్లోంచి ప్రొటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత ప్రొటెస్టెంట్లు బయటకు వచ్చాక ప్రొటెస్టెంట్లలో నుంచి బ్యాప్టిస్టులు బయటకు వచ్చారు. దాంట్లో నుంచి ప్రొటెస్టెంట్లు అంటే సిఎస్ఐ, లూథరన్, పెంటకోస్టల్స్ వీళ్ళందరూ ఉన్నారు. బ్యాప్టిస్ట్ అనేది బయటకు వచ్చింది. బ్యాప్టిస్ట్ సిద్ధాంతం ఏంటి? బ్యాప్టిస్టు వీళ్ళకి దీనికి ఉన్న సిద్ధాంతం ఏంటంటే, మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు లూథరన్ చర్చ్కి వెళ్ళినా, సిఎస్ఐ చర్చ్కి వెళ్ళినా. మొన్నే లూథరన్ చర్చ్కి నేను మ్యారేజ్ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. గుడ్ షెపర్డ్ లూథరన్ చర్చ్కి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఇద్దరు నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఎదురయ్యారు, పలకరించారు. సార్ నేను అన్నాను, నేనేమో బ్లేజర్ వేసుకుని వెళ్ళి నేను పాస్టర్ గారు బ్లేజర్తో ప్రసంగం చేయనా అంటే, చెయ్యొచ్చు సార్, కింద నుంచి చేయాలన్నాడు. ఏమన్నాడు? చేయొచ్చు సార్, కింద నుంచే చేయాలి. మీరు మాతో కలిసి పైన కూర్చోవాలంటే అంగీ వేసుకోవాలి. అంగీ కూడా తీసుకెళ్ళాను, వేసుకున్నాను కాబట్టి పైకి ఎక్కాను, లేకపోతే కింద ఉండాలి. సో అందులో నుంచి బ్యాప్టిస్టులు బయటకు వచ్చారు. బ్యాప్టిస్టులు దేని మీద వచ్చారంటే, బ్యాప్టిస్ట్ సిద్ధాంతంలో మెయిన్ సిద్ధాంతం ఏంటంటే, చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలిచిన వాడిని గుణాతిశయం ప్రచురం చేయనట్లు మనం అందరము యాజకులమే. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ప్రీస్ట్, హి హస్ ఎవ్రీ రైట్. ప్రీచింగ్కి, బ్యాప్టిజం ఇవ్వడానికి, వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి, దేవుని పక్షంగా కార్యాలు చేయడానికి ఎవ్రీవన్. కాకపోతే మేము మాలాంటి వాళ్ళు ఎందుకు ఇక్కడ ఎక్కిస్తారంటే, కొద్దిగా దానికి జ్ఞానం ఉండాలి. మరి ఎవడబడతాడు చెప్పకూడదు, అంతే. సువార్తకి జ్ఞానం అవసరం లేదు. జ్ఞాపకం ఉంచుకోండి, సువార్తకి జ్ఞానం అవసరం లేదు. సువార్త ఏంటిది? పౌలు సువార్తని 3 మాటల్లో పెట్టాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడని, మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడని, మరలా ఆయన తిరిగి లేచాడు. ఈ 3 సువార్త.
గాస్పుల్ ఈ మూడే. దేవుడు ఈ లోకానికి వచ్చాడన్నది, మనందరి నిమిత్తం కలువరి శిలువలో చనిపోయాడన్నది, చనిపోయినాడు, 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకంలో ఉన్నాడు, తిరిగి వస్తున్నాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఇంతకు మించిన సువార్త లేదు. కాకపోతే టీచింగ్ చేయాలంటే వేరు. సువార్త అందరూ చేయొచ్చు. బైబిల్ టీచింగ్ చేయాలంటే కొంత అంతరంతో దీని నాలెడ్జ్ ఉండాలి, దాని కొరకు ప్రత్యేకింపబడాలి కాబట్టి. కానీ ఇట్ హెస్ గివెన్ టు ఎవ్రీ వన్, అందరికీ ఇవ్వబడింది. పరిచారకుడు, అందరినీ పరిచారకులమే, ఎవ్రీ వన్. ఇప్పుడు వీళ్ళని కాంటాక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క మాటలు చెప్తే ఏమన్నాడంటే, ఇక్కడ చూడండి, నేను తీసుకున్న మాట ఏంటంటే 7వ వచనం, 7:25 వచ్చాం, 7-8 వచనాలు. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి, గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఏమంటారండి? మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. ఇదే ఈరోజు టైటిల్, మెసేజ్ టైటిల్ ఏంటిది? మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. అంటే వెలుగుతున్నాయి కానీ ఆరిపోతున్నాయి, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు? కరెక్ట్గా పెళ్లి కుమారుడు వచ్చేసరికి ఆరిపోతున్నాయి, అంతవరకు వెలిగాయి. ప్రభు వచ్చేసరికి ఆరిపోయాయి. ఇప్పుడు ఆరిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి ఏమి లేదు, నూనె లేదు. వెలుగుంది, నూనె లేదు. తీరా రైట్ టైం వచ్చేసరికి లైట్ వెలిగి తన పర్పస్ సర్వ్ చేయడానికి, రైట్ టైం పెండ్లి కుమారుని ఆహ్వానించడానికి, సంఘాన్ని ఆహ్వానించడానికి, సంఘాన్ని పరలోక రాజ్యానికి నడిపించడానికి, మార్గం చూపడానికి. మీకు అర్థమైందండి? సంఘాన్ని, పెండ్లి కుమార్తె అయిన సంఘాన్ని తీసుకొని పరలోకానికి వెళుతూ ఉంటే, పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని చూపించవలసిన లైట్లు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. కారణం ఏంటంటే నూనె లేదు. ఇది ప్రకటన గ్రంథంలో ఆయన 3వ అధ్యాయంలో ఒక సంఘాన్ని గురించి రాస్తున్నాడు, లవొదికయ సంఘం. ఈ లవొదికయ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే చూడండి, 3వ అధ్యాయంలో 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు, లవొదికయలో ఉన్న సంఘమునకు ఈలాగు వ్రాయము, ఆమె నన్ను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను ఐ నో యువర్ వర్క్స్. నీ వర్క్స్ లేవని అన్నావు. పరిసయ్యులకి వర్క్స్ ఉన్నాయి. లోకం చూసినప్పుడు పరిసయ్యుని చూస్తే నమస్కారం పెట్టాలి. అంత ఆర్థడాక్సీ అతను. టోపీ పెట్టుకుంటాడు, గడ్డం పెంచుకుంటాడు, అతనేమో నల్ల బట్టలు వేసుకుంటాడు. తన ఐడెంటిటీని పోజు కొట్టడు, తన ఐడెంటిటీని దాచుకుంటాడు. అంతేకాకుండా ఉపవాసం చేసినప్పుడు ఉమ్ము కూడా మింగడు. అలాగ ప్రార్థన చేస్తూనే ఉంటాడు. దినమంతా వాక్యాన్ని అలా రిసీట్ చేస్తూనే ఉంటాడు. ఎవరైనా జూయిష్ కమ్యూనిటీకి వెళ్ళారు, గోవా దగ్గరికి వెళ్ళినప్పుడు, గోవా కానీ ఆ ఊర్లో వెళ్ళినప్పుడు జూయిష్ స్ట్రీట్ ఒకటి ఉంది. ఎవరైనా వెళ్ళారా? ఆ స్ట్రీట్కి వెళ్తే అక్కడ ఒక సునగోగు ఉంది. ఆ సునగోగు దగ్గర వాళ్ళకు అలా అసలు కనిపించదు సునగోగులు. కొత్త వలసలో ఒక సునగోగు ఉంది, ఎవరికైనా తెలుసా? కొత్త వలసలో ఒక సునగోగు కట్టారు, లక్షల కోట్లతో కట్టారు. అది లోపలికి వెళ్తే చాలా అందంగా ఉంటుంది, కానీ ఎవడికి వెళ్ళడానికి రైట్ లేదు. వాళ్ళ మెంబర్లు తప్ప ఎవడు వెళ్ళడానికి, అక్కడ ఉందన్న సంగతే చాలామంది తెలియదు. ఆ మధ్యకాలంలో ఎవరో పోలీస్ కేసు పెట్టారు వాళ్ళ మీద. సిపి విజయనగరం ఎస్పీ అక్కడికి వెళ్ళాడు, కానీ లోనికి రానివ్వలేదు. సునగోగులు అలాగుంటాయి. అక్కడ ఏం చేస్తారంటే ఆ ఉపవాసం రోజు ఉదయం దగ్గర నుంచి కూర్చొని అలాగా చదువుతూనే ఉంటారు. అలా ఊగుతూ చదువుతూ ఉంటారు. వాక్యాన్ని అలా వల్లించడమే, రిసైట్ చేయడమే వాళ్ళ పని. అది అర్థమైందో అర్థం లేదో వాళ్ళకి అనవసరం, అలా చదివేస్తుంటారు. కాబట్టి అలాగుంటుంది అన్నమాట. ఇలాగా ఈ సంఘము పరిస్థితి ఎలాగుందంటే ఏమన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను, వర్క్స్ ఆర్ వెరీ గుడ్. కానీ పరిస్థితి ఏంటంటే నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు చల్లగుండిపోయినా పర్లా, వెచ్చగున్నా పర్లేదు. జాగ్రత్త వినండి.
హాట్ వాటర్ తాగొచ్చు, హాట్ టీ తాగుతాం. మీలో ఎవరికన్నా జ్ఞాపకం ఉంటే టీ తాగే వాళ్ళకి చెప్తాను. టీ వేడిగా తాగాలి. వేడిగా టీ ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ఎవరితో మాట్లాడి చల్లబడింది అనుకోండి, నోట్లో పెట్టగానే మీరేం చేస్తారు? మీకు ఉందో లేదో తెలియదు కానీ నాకు ఈ ఉదయమే ఉంది ఆ అనుభవం వచ్చింది. ఎందుకంటే నేను ప్రిపేర్ అవుతున్నాను మెసేజ్కి, నా వైఫ్ టీ పెట్టింది, ఆవిడ తాగేసి వెళ్ళిపోయింది. నేను టీ తాగుతాం దీంట్లో మునిగిపోయి కొంచెంసేపు పైకి టీ చూసి ఇలా నోట్లో పెట్టుకొని తుసుకుని ఉమ్మేశాను. మీకు అర్థమైందండి? నేను టీ తాగలా. ఇక్కడ లవోదిక అనే ప్రాంతానికి వాటరు చాలా దూరం నుంచి వస్తుందంట. ఆ దూరం నుంచి వచ్చేటప్పుడు అక్కడ అవి హాట్ స్ప్రింగ్స్. ఏంటివి అవి? ఉష్ణ జలాలు. ఉష్ణ జలాలే కదా అంటారు. ఉష్ణ జలాలు, హాట్ వాటర్. హాట్ వాటర్ ఏమో ప్రయాణం చేసి 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 లవోదిక అనే ప్రాంతానికి వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి అది చల్లబడుతుంది కానీ పూర్తిగా చల్లబడదు. ఆ నీరు చూడగానే ఎవరికన్నా తాగాలని టక్కుమని చేయి పెడతారంట, నోట్లో ఇసుకగానే ఉమ్మేస్తారంట. అది వేడి కాదు, చల్ల కాదు. చల్లనీళ్ళు చాలామందికి ఇష్టం తాగడం, వేడిగా తాగడం ఇష్టం, లూక్వామ్గా ఎవరికి ఇష్టం ఉండదు. యేసుప్రభు వారు దాన్ని కోట్ చేసి ఏమంటాడంటే, నా నోట నుండి మిమ్మను ఉమ్మివేయాలనుకుంటున్నాను అంటున్నాడు. కారణం ఏంటంటే క్రియలున్నాయి, జడ్జిమెంటల్ స్పిరిట్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, పరిస్థితులన్నీ బాగా జరగాలి, ఆర్గనైజ్డ్గా జరగాలి, ఇలాగే జరగాలి, ఇందులో తేడా రాకూడదు. కానీ లోన్ ఏమి లేదు, స్పిరిట్ లేదు. యేసు ప్రభుకి ఏముంది? ఆయన జడ్జే, నీతిగల న్యాయాధిపతే, కానీ బ్యాక్డ్ అప్ విత్ కంపాషన్, లవ్. నీవు చేసిన ఉపకారాలు పాట ఎంతమందికి వచ్చు? అందరికీ వచ్చు కదా. పాడమంటే ఇప్పుడు అందరూ పాడతారా? నీవు చేసిన ఉపకారములకు అవసరం లేదు. మొదటి వచనం ఏంటిది? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన. ఎక్కువసేపు బ్రష్ చేస్తాను, గొంతుకు కట్ అయిపోయింది. అక్కడ ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగ ఉంటాయి. అయితే ఆ వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చినా చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా? అది వచనం. ఇంకా క్రిందకు వస్తే ఇది మేక 6:6లో ఉంది. దేవుడా నీ దగ్గరికి వచ్చి నేను ఏంటి ఇవ్వాలి? మనుషులు అనుకుంటారంట, నీకేంటి వేలాది నదులంత విస్తార తైలం ఇస్తానా? కొంతమంది ఇస్తుంటారు దేవుడికి బోళ్ళంత డబ్బులు, చదివి వినిపించాలి. మళ్ళా సంఘం అంతా వినాలి, దేవుడు ఇన్న వినకపోయినా సంఘం వినాలి. అనౌన్స్మెంట్ చేయకపోతే మళ్ళీ ఒప్పుకోరు. వేలాది నదులంత విస్తార తైలమా? ఏడాది దూడలనా? దూడలు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇస్తారు. ఇంకొద్దుకు డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ఏంటి ఇస్తారు? పొట్టేళ్ళని ఇస్తారు. ఇంకొద్దుకు తక్కువ ఉన్న వాళ్ళని ఏమిస్తారు? పౌరాలను ఇస్తారు. ఇంకా తక్కువ ఉన్నవాళ్ళు పిచ్చుకలు ఇస్తారు. ఇంకా తక్కువగా ఉన్నవాళ్ళు పౌరపు రెట్టిస్తారు. అది మీకు చదవండి. దేవుడికి ఇచ్చే కానుకల్లో అవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఏడాది దూడలనా ప్రభా, వేలాది పొట్టేళ్ళనా? కిందకు వచ్చాక ఇంకోటి ఉందండి, నా జ్యేష్ఠపుత్రుని ఇచ్చినా. ఏంటిది? నా జ్యేష్ఠపుత్రుని నేను ఇచ్చినా. నువ్వు ఇస్తే సంతోషపడిపోతావా దేవుడా? ఇస్తే సంతోషపడిపోతాడు అనుకుంటారు చాలామంది. అందుకే చాలామంది పుట్టిన పిల్లల్ని ఏమండి దేవుడికి అభిషేకం ఇచ్చామండి. ఏంటి? ఎవరికి ఇచ్చారు? దేవుడికి ఇచ్చారంట. ఈడు చెప్పినట్టే చదవాలి. దేవుడికి ఇచ్చిన వాడిని ఎక్కడ జాయిన్ చేయాలి? ఎక్కడ జాయిన్ చేయాలండి? దేవుడికి ఇచ్చిన వాడిని. సమూయేలుని దేవుడికి ఇచ్చేసింది అన్న, ఎక్కడ తీసుకొచ్చి వదిలేసింది? వీళ్ళు ఎక్కడ ఉంచుతారు? దేవుడికి సమర్పించాను సార్. ఉత్తనే మోసం, దేవుని మోసం, మళ్ళీ మోసం. చాలాసార్లు ఈ డైలాగ్ మనకి అలవాటు అయిపోయింది. నా జ్యేష్ఠపుత్రుడు నీకు ఇస్తున్నా. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చదవండి. మనుషుడా, ఏది ఉత్తమో నీకు అది తెలియజేయబడి ఉన్నది, విశదపరచబడి ఉన్నది. ఏంటిదంట? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, నీ దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించుట. యువర్ యాటిట్యూడ్. 3 విషయాలు అడిగాడు. న్యాయముగా నడుచుకున్నట,
కనికరాన్ని ఏంటంటే అది బ్యూటిఫుల్ వర్డ్, లవ్ కంపాషన్. కనికరాన్ని ఏం చేయాలంట? ప్రేమించాలంట. నీ దేవుని ఎదుట దీనత్వం కలిగి ప్రవర్తించు. ఇదియే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇక్కడ వీళ్ళు దీపాలు వెలుగుతున్నాయి, ఆయిల్ లేదు. మనల్ని మోటివేట్ చేయవలసింది. చూడండి, చాలామంది సువార్త సేవ చేసేస్తారు. సువార్త సేవ చేయడానికి నీకు టాలెంట్ కాదు కావాల్సింది, ఆసక్తి కాదు. పౌలు ఏమంటాడంటే, సువార్త చేయవలసిన భారం నా మీద ఉంది. సువార్త చేయకపోతే నేను దేవుడికి నేను లెక్కప్పు చెప్పాలి. బట్ ఐ మూవింగ్, సువార్త చేయవలసిన భారం నా మీద ఉంది. అంతేకాకుండా ద లవ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం పెడుతుంది. ఇట్స్ బ్యాక్డ్ అప్ బై ది లవ్. యేసుప్రభు వారు అలా తిరుగుతూ ఎందుకు తిరుగుతున్నారంటే విత్ లవ్, విత్ కంపాషన్. ఈరోజు చర్చ్కి ఏముందంటే వర్క్స్ ఉన్నాయి, లైట్లు వెలుగుతున్నాయి, సుందరీకరణ జరుగుతుంది. దాని వెనకాతలు ఉండవలసిన ఆ కంపాషన్ అనేది పోయింది. ప్రేమ లేదు. బలహీనలను ఆదరించే స్థితిలో లేము. తప్పు చేసిన వాళ్ళని స్వీకరించే స్థితిలో లేము. 10 మందిలో బయటపెట్టి వాళ్ళని దూషించి హేళన చేసే పరిస్థితి వస్తుంది. రీసెంట్గా 2 విషయాలు నేను చూశాను. ఇలా ఓపెన్గా చెప్తే మంచిదో అవునో కాదో తెలియదు, కానీ చెప్తాను. ఇద్దరు టాప్ మోస్ట్ లీడర్స్, ఇద్దరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లెవెల్లో ఉన్నవాళ్ళు భయంకరంగా ట్రోల్ చేయబడ్డారు. బికాస్ దే లాస్ట్ ది కంపాషన్, దే హ్యాడ్ ది కంటెంట్. నో డౌట్ కంటెంట్లో ఎక్కడా తేడా లేదు, బట్ దే లాస్ట్ ది కంపాషన్. భయంకరంగా ట్రోల్ చేయబడితే ఓపెన్గా సారీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంకొక ఆయన ఏం చేశారంటే, ఒకళ్ళు బలహీనలు ఉన్నారు చర్చ్లో. ఆ బలహీనలు ఇప్పుడు నేను తిట్టినట్టే తిట్టవచ్చు, కానీ దాన్ని ఆపి కంపాషనేట్గా దాన్ని మార్చుకోవచ్చు. కానీ ఏం చేశారంటే దాన్ని వీడియో తీసి చర్చిలో డిస్ప్లే చేశారు. వాళ్ళందరూ వచ్చి కొట్టబోయారు. అంటే దీని వెనకాతల నువ్వు రూల్ ఇంపోజ్ చేస్తున్నావు, కానీ రూల్ వెనకాతల ఉండవలసిన కంపాషన్ పోయింది. ఆ ప్రేమ. ఈ క్రియలు ఏంటంటే లైట్లు వెలుగుతూ ఉన్నాయి, కానీ ఆత్మ లేదు. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నేను సువార్త పట్టుకొని వచ్చేటప్పుడు మీకు జ్ఞానంతో కానీ, నాకున్న ఎడ్యుకేషన్తో కానీ, నాకున్న ఈ చదువు సంజలతో కానీ నేను మీ వద్దకు రాను. సిలువ వేయబడిన యేసును తప్ప మరి నేను ఎవరిని ప్రకటింపను. ప్లాటో గురించి, ప్లూటో గురించి, ఆడి గురించి, ఈడి గురించి నేను చెప్పను. ఈ సద్దూకాయలు మైనారిటీ, దేవర్ అలైన్డ్ విత్ గవర్నమెంట్ తోటి ఉండి, గవర్నమెంట్ తోటి సీజర్తో ఏకమయ్యి ప్రధాన యాజకుడు పోస్ట్ను కాపాడుకుంటున్నాడు. చూడడానికి ప్రధాన యాజకుడు రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్. అది సద్దూకాయల బోధ. పర్లేదు సార్, చర్చికి వెళ్ళండి, కానీ మనం అన్ని ఉద్యోగాల్లో ఉండాలి. టాప్ లెవెల్లో మనం అందరూ ఉండాలి, మన పిల్లలందరూ ఉండాలి. దాని కొరకు కాంప్రమైజ్ అవుదాం, నో ప్రాబ్లం. పలానా పోగొట్టుకోవడం ఎందుకు? అది బుద్ధిహీనత కదా. ఎందుకు వదిలేసుకోవాలి? నీ గవర్నమెంట్ ఇచ్చే రాయితీలు నువ్వు ఎందుకు వదిలేసుకోవాలి? దాంట్లో తప్పేళ్ళు తీసుకో. కాంప్రమైజ్డ్ లైఫ్ సద్దూకాయలు. పరిచయాలు అంటే స్ట్రిక్ట్, తీసుకున్నవాడిని వదిలేసేయి. రెండూ డేంజరే. ఈ రెండింటినీ యేసుప్రభు వారు బైపాస్ చేసి ద రియల్ కోర్ క్రిస్టియానిటీ ఏటో బోధిస్తున్నాడు. సంఘాన్ని నువ్వు నడిపించేది ఈ రెండిటితో కాదు. నువ్వు లైట్గా వెలిగి నువ్వు నడిపించవలసింది, దారి చూపించవలసింది విత్ లవ్, విత్ కంపాషన్, విత్ కన్సర్న్. నశించిపోతున్న ఆత్మల గురించిన భారంతో చేయాలి పని. సంఘంలో విశ్వాసి ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక వ్యక్తిని గూర్చి నువ్వు సువార్త ప్రకటించడానికి కారణం ఏమవ్వాలో తెలుసా? సువార్త నువ్వు ప్రకటించడానికి కారణం ఏవ్వాలంటే, నీ కళ్ళ ముందు ఈడు నరకంలో పడి అగ్నిలో మాడిపోతాడే, అయ్యో ఈడు అలాగ నరకంలోకి వెళ్ళిపోకూడదు. ఆడు నీ బంధువు అయినా, నీ శత్రువు అయినా, నీ స్నేహితుడైనా, నీ పక్కింటోడైనా,
నువ్వు చూడవలసిన దృశ్యం అది నిన్ను బాధ పెట్టాలి. దట్ మస్ట్ బి ఏ బాదరింగ్ పాయింట్ టు యూ. అది కాదు. ఈరోజు 6వ అధ్యాయంలో చెప్తాడు కదా, శాస్త్రులు పరిచయాలాగా మీరు ఉండొద్దు. వారు దానం చేసేటప్పుడు 10 మందికి కనబడాలని చెప్పుకుంటారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు 10 మందికి కనబడి అబ్బా బాగా చేసావు అని చెప్పుకోవడం చేస్తారు. 3వది, వారు ఉపవాసం చేసినప్పుడు మనుషులకు కనబడవాలని చేస్తారు. ఈ 3 చేసినప్పుడు మీరు మనుషులకు కాదు కనబడవలసింది, దేవుడికి కనబడాలి. దేవుడికి కనబడాలి. ఈ మస్ట్ బి. ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లోని చూడండి, ఈ వర్క్స్ గురించి మాట్లాడుతూ పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక విషయం చెప్పాడు. ఎందుకు ఇలాగ అవుతుంది అన్న దానికి కారణం ఏంటంటే 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు ఈ లోకం ఎవరు? నేను పరిసయ్యులు శాస్త్రుల గురించి మాట్లాడుతా ఉన్నాను. సద్దూకాయల గురించి మాట్లాడుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అక్కడ అది అలాగ ఉంచాడు. ఒకసారి దెస్సలోనికలు రాసిన పత్రిక నేను ఈరోజు చదివించిన కాంటెక్స్ట్లోకి వద్దాం, టెక్స్ట్లోకి వద్దాం. దెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును. చూడండి, ఇప్పుడు వాళ్ళకి ఏం ఉండాలో చెప్తున్నాడు. చూడండి, ఈ వెలుగుతున్న వారికి ఈ లైట్ల కన్నా ఏం ఉండాలి ఆ విషయం చెప్తున్నాడు. ఆ మత్తులం కాక విశ్వాస ప్రేమ అనే మైమరు, రక్షణ నిరీక్షణను శిరస్త్రానము ధరించుకుందాము. ఏమేమి ఉండాలంట? విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, నిరీక్షణ, రక్షణ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ, 4 విషయాలు మీరు ఆలోచించేయండి. ఈ 4 ఉండాలి. ఇప్పుడు పౌలు కొరింథీ సంఘంలో భయంకరమైన గొడవలు అయిపోతున్నాయి. ఆ సంఘానికి ఉత్తరం రాయడానికి కారణం ఏంటంటే, నేను క్లోయే ఇంటి ద్వారా మీ గురించి తెలుసుకున్నాను. క్లోయే ఇంటి వారు నాకు చెప్పారు మీ గుళ్ళో ఎలాంటివి జరుగుతున్నాయో. ఒకటేమో పౌలు వాడిని బ్యాచ్లు విడిపోయారు. 2వది, మీలో వ్యభిచారం చేసిన ఉన్నాడు, ఆయన వేలేయలేదు. ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎవడికి ఇష్టం వచ్చినాడు తినేస్తున్నాడు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళందరూ తినేస్తున్నారు. ఈ గొడవలు చాలా అయిపోతుంది. 4వది ఇంకొక గొడవ ఉంది, పరిశుద్ధాత్మ వరాలు గొడవ. 4వది ఏంటిది? పరిశుద్ధాత్మ గొడవ. 5వది ఇంకోటి ఉంది, కోర్టుకు వెళ్ళిపోయారు గుళ్ళో గొడవలు వచ్చి. ఈ గొడవలన్నింటినీ బేస్ చేసుకొని ఈ పరిశుద్ధాత్మ వరాల గురించిన ఈ స్వనీతిని గురించి కూడా మాట్లాడుతూ, బల్లని గురించి కూడా 11వ అధ్యాయంలో మాట్లాడుతూ 12వ అధ్యాయం ఇది మాట్లాడి 13వ అధ్యాయంలో ఒక అధ్యాయంతో ఈ 12 అధ్యాయాల గురించి ఒక విషయం చెప్పాడు. ఏంటి 13వ అధ్యాయం? 1 కొరింథీ 13. సండే స్కూల్ వాళ్ళు కానీ టీచర్లు కానీ కండత పెట్టించే వాళ్ళని కండత పెట్టాలి. ఏంటిదండి? మనుషుల భాషలతోనైను దేవదూతల భాషలతోనైను నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమనయుందును. దీని అంతటికి నువ్వు చేసే సేవ అంతటికి, నువ్వు గుళ్ళో ఫైటింగ్లు చేసే ఫైటింగ్ అంతటికి మెయిన్ ఒకటే ఉండాలి. ఏముండాలి? ప్రేమ ఉండాలి అని 3 చెప్పాడు. ఎండింగ్ చేసి ఈ భూమి మీద శాశ్వతంగా నిలిచే 3. 1 విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. ప్రేమతో ఇదంతా బ్యాక్ చేయాలి అని ఇప్పుడు వద్దాం. ఇప్పుడు ఈ విశ్వాసం జాగ్రత్త వినండి. మొట్టమొదటిది ఏంటిది? విశ్వాసం. ఈ విశ్వాసాన్ని దెబ్బ కొట్టేది ఏంటి తెలుసా? ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపాండం, ధనాపేక్ష. ఈ లోకం ఈ విశ్వాసాన్ని దెబ్బ కొడుతుంది. మీరు ఆలోచించేయండి. నేను ఎగ్జాంపుల్ చెప్పి గబగబ ముగిస్తాను. విశ్వాసాన్ని గురించి మాట్లాడదాం. విశ్వాసాల గుంపులో దేవుడు ఒక కార్యం చేయబోతున్నప్పుడు ఆ కార్యానికి ఉండవలసిన ఒక క్వాలిటీ ఏంటిదంటే
భూమిని నశింపజేయాలనుకున్నాడు. సెకండ్ కమింగ్లో కూడా అదే జరగబోతుంది. అనేకులు నరకానికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది పరలోక రాజ్యానికి వెళ్తారు. ప్రభు రెండో రాకడలో మనకి జరిగేది అదే. అనేకులు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. వేరు చేయబడి ప్రభు వచ్చేసరికి సరిగా నిలబడిన వారు ప్రభుతో కలిసి పరలోక రాజ్యంలోకి వెళ్తారు. ఈ గుంపు నోవహు కాలంలో జరిగింది. అది దేవుడు నాశనం చేస్తానన్నాడు. లోకం అంతా ఒకలాగుంది. ఒక్క నోవహు మాత్రమే దేవుడు చెప్పిన మాట నమ్మాడు. ఆ ఒక్కడే నోవహును తనతో కూడా ఆ ఓడలో 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. అక్కడున్న ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయింది. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నెంబర్, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్వాంటిటీ. గాడ్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్వాలిటీ. ఈజ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ క్వాంటిటీ. మర్చిపోవద్దు, గ్రేస్ ఉంది. గ్రేస్ని యూ కెనాట్ మిస్యూజ్ ఇట్ ఆర్ అబ్యూజ్ ఇట్. గ్రేస్ని అబ్యూజ్ చేస్తున్నారు ఈరోజు, మిస్యూజ్ చేస్తున్నారు. గ్రేస్ ఉంది, గ్రేస్ ఉంది, గ్రేస్ ఉందని. నో, అండర్స్టాండింగ్ రాక, అండర్స్టాండింగ్ లేక అది చేస్తున్నారు. నోవహు విశ్వాసాన్ని బట్టి ఆ తరము మొత్తంలో ఒక్కడే రక్షింపబడ్డాడు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్. అందుకే విశ్వాసాల గుంపులోకి వచ్చాడు. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబేల్ ఉన్నాడు. హెబేల్ తర్వాత ఏమో హానోకు ఉన్నాడు. హానోకు తర్వాత నోవహు ఉన్నాడు. చాలామంది పుట్టారు, పెరిగారు. సంతానం భూమి మీద విస్తరించింది. ఆదాము సంతానం వాళ్ళందరూ విశ్వాసుల గుంపులో లేరు. వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తానని రాయలేదు. వీరందరూ మనము లేకుండా ఆ ఫలాన్ని పొందకుండా ఉన్నారు. అంటే పరలోక రాజ్యానికి ఇంకా వెళ్లకుండా ఉన్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళిన గుంపులో ఆనాటి ఏ ప్రజ లేడు, నోవహు మాత్రమే ఉన్నాడు. కారణం విశ్వాసం. దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? చూడని దాన్ని, వినని దాన్ని, ఒక కష్టాన్ని. అతడు నమ్మింది హెచ్చరికను. అబ్రహాము నమ్మింది దీవెన్ను. మీరు జ్ఞాపకుంచుకోండి, అబ్రహాము నమ్మింది దీవెన్ను, నోవహు నమ్మింది హెచ్చరికను. ఈ వాజ్ వార్న్డ్, అది రాయబడింది. ఈ వాజ్ వార్న్డ్, వార్నింగ్ని తీసుకున్నాడు. ఈరోజు ప్రజలు వార్నింగ్లు తీసుకోరు, బ్లెస్సింగ్సే తీసుకుంటారు. బ్లెస్సింగ్సే తీసుకుంటున్నారు, వార్నింగ్ని తీసుకోవట్లేదు, ఇష్టపడలేదు చెవులకి. కొన్ని వారం చెప్పాను కదా, గట్టిగా మాట్లాడితే మా అమ్మాయి పెద్ద కళ్ళు చేసిందని మా మనవడు అంటున్నాడు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానమ్మా అన్నాడంట. ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు కానీ వెళ్ళిపోతాడంట. అంటే ఇష్టపట్ల, వాక్యం చెప్తే ఇష్టపట్ల, గద్దిస్తే ఇష్టపడలేదు, బుద్ధి చెప్తే ఇష్టపడలేదు. ఇది వద్దు అంటే మీకేడు తెలుసు అంటున్నారు. పెళ్ళి కాకముందే నిశ్చితార్థంలో ఫోటోలు, ఇద్దరు కలిసి చేతులు కట్టుకోవడం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రింగులు మార్చుకోవడం, దండలు వేసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, ప్రీ షూట్. పెళ్ళికి వెళ్ళేసరికి ఇంకా తాళి కట్టలేదు, ఇద్దరునేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టుకొని అక్కడ ఫోటో. పెళ్ళికి ముందు అక్కడేమో ఏలాకోలంగా వేయిలెత్తరా బాబు, అమ్మాయి ముఖం చూడు అంటుంటారు. అప్పటికే 6 రోజుల నుంచి 4 రోజుల నుంచి తిరిగేస్తుంటారు ఇద్దరును. ఇప్పుడేమో కొత్తగా వేయిలెత్తు, ఫస్ట్ టైం చూడు ముఖం. ఎంత ఏలాకోలం అయిపోయిందండి. దేవుని వాక్యం అంటే, దేవుడు అంటే ఎంత ఏలాకోలం. అబ్రహాం అన్నాడు, ఎలియాజరు అడిగాడు, పెళ్లి కొడుకుని నేను తీసుకెళ్ళనా ఇస్సాకునంటే అవసరం లేదు, ఒకవేళ వాళ్ళు కాదంటే మానీ పెళ్ళి అన్నాడు. కానీ ఇస్సాకుని పంపించలా. నిశ్చితార్థం అని ఈరోజు చేసే అతి గంభీరమైన మొకరి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. దండ వేయడం అంటే, పాత రోజుల్లో పెళ్ళి ఏంటండి, దండ వేస్తే స్వయంవరం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. అది వద్దని చెప్తే కోపం. మీ మంచి కొరకు, మీ మేలు కొరకు, మీలో ఎవరైనా సరే ఒక్కళ్ళు ధైర్యంగా లేచి నిలబడి రాట ఎందుకు వేస్తారో పెళ్ళిలో చెప్తారు ఎవరన్నా? మామిడాకులు ఎందుకు కడతారో చెప్తారా? ఇజ్రాయెల్ గారు అవన్నీ చెప్తారు. మరి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కట్టాడో లేదో నాకు మాత్రం తెలియదు. పెళ్ళికి ప్రసంగం చేశాను, కట్టలేదంట, దేవుడికి స్తోత్రం. రాట ఎందుకు వేస్తారో తెలుసా? మామిడాకులు ఎందుకు కడతారో తెలుసా? ఈ 2 తాళ్ళు ఎందుకు పెడతారో తెలుసా? చదవండి, నెట్ వచ్చింది, నెట్లో అన్నీ ఉన్నాయి, ఒకసారి చదవండి.
ఈ లోక మర్యాదను అనుసరింపక లోకంతో కొట్టుకొని పోతున్నారండి. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ అండి. మొన్న అక్కడ పెళ్ళికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏంటి సంగతి అంటే, మా ముందు పాస్టర్ గారు నేర్పించేశారండి, ఇప్పుడు నేను వద్దంటే నన్ను తీసేస్తారండి, తప్పదండి అన్నాడు ఆయన. క్యారీడ్ అవే, ఈ లోకంతో క్యారీ అయిపోతున్నారు. కానీ లోకంతో క్యారీ అవ్వకుండా నోవహు ఒక్కడే నిలబడ్డాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న సంతానం నోవహు సంతానం, ఆదాము సంతానం అఫ్కోర్స్ అవ్వచ్చు, కానీ నోవహు వల్ల దీవించబడ్డా మనం అందరం. బికాస్ లోక మర్యాదను అనుసరించక లోకంతో కొట్టుకొని పోకుండా సపరేటెడ్ క్రిస్టియన్ ఎవరండి? ఏ శాంక్టిఫైడ్ పర్సన్ అంటే ఏ సపరేటెడ్ మ్యాన్. వెలికి బయటకు వచ్చినవాడు. దేంట్లో నుంచి బయటకు వచ్చినాడు? అన్యజనుల ఆచారాల్లో నుంచి, అన్యజనుల వ్యర్థ ఆరాధనలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అదే ఆచారాలు చేస్తుంటే నీ విశ్వాసం ఎక్కడిది? ఇది ఎవరి మీద నీ విశ్వాసం? రాట మీద ఉన్న విశ్వాసం, బొందు మీద ఉన్న విశ్వాసం, అక్షింతల మీద ఉన్న విశ్వాసం, ఆ మామిడాకుల మీద ఉన్న విశ్వాసం పాస్టర్ గారి ఆశీర్వాదం మీద ఉందా? ఆయన వచ్చేసరికి ఉండవలసింది విశ్వాసం. 18వ అధ్యాయం లోకాసువార్తలో మీరు విసుకక నిత్యం ప్రార్థన చేయనట్లు ఆయన ఉపమానం చెప్పాడు అని చెప్పిన దాంట్లో ఆయన కొన్నిసార్లు మీ ప్రార్థన ఆలకించట్లేదు, ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందంటే మీ మేలు కొరకే అని చెప్పి ఆయన వినగలేక కాదు, చేయలేక కాదు, మన నిమిత్తం ఆయన ఆలస్యం చేస్తున్నాడు కొన్ని ప్రార్థనలు అని అంటూ ఏమన్నాడు తెలుసా అండి? చదవండి. అయినను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడు? అవన్నీ చెప్పేసి అసలు చెప్తున్నాను ఒక విషయం ఏనండి. అసలు భూమి మీదకి యేసుప్రభు మళ్ళీ వచ్చేసరికి ఏంటుందిరా? విశ్వాసం ఉండ కనుగొనునా, విశ్వాసులు ఉండ కాదు. ఈ గుళ్ళో ఎంతమంది విశ్వాసులు ఉన్నాం మనం? యేసుప్రభు అన్నాడు విశ్వాసులు ఉండ కనుగొన్నా కాదు, విశ్వాసులలో ఉండవలసిన విశ్వాసం ఉండ కనుగొనునా. చిన్న చిన్న పిట్టి చిన్నాటిలోనే నువ్వు దేవుణ్ణి వదిలేస్తున్నావు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావా? బుష్లో అగ్గి వస్తుంది, బుష్ కాలిపోవట్లేదు, కానీ బుష్లో ఉన్న పురుగులన్నీ కాలిపోతున్నాయి. పరిశుద్ధాత్మ నీకు వచ్చినప్పుడు నువ్వు కాలిపో, నీలో ఉన్న మలినమంతా కాలిపోవాలి. విశ్వాసం లేదు. రెండోది ప్రేమ. ప్రేమను గురించి నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎంత ప్రేమ గలడంటే సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలి. ఎందుకంటే వారి పాపం పరలోకానికి వెళ్ళిపోయింది. ఘోరంగా భయంకరమైన పాపంలో ఉన్నారు. పరస్పర స్త్రీ పురుష భేదం లేకుండా భయంకరమైన నీచమైన పాపాల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. భ్రష్టత్వానికి అప్పగించాడు, పరస్పర దీనికి అప్పగించేశాడు. దేవుడు వారు భ్రష్టులు అయిపోయారు. దాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. నాశనం చేయాలనుకుంటున్న దేవుడు డైరెక్ట్గా నాశనం చేయాలి, నాశనం చేయడానికి ఇష్టపడలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్న దాంట్లో అందులో చూడండి, ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఇంకొక ఇద్దరు దేవదూతలతో కలిసి వచ్చి తిన్నగా సొదొమ గొమొర్రాకి వెళ్లకుండా అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి ఎందుకు వెళ్ళాడు? డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి నాశనం చేయాలి కదా. అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాం ఏమో సింధూర వృక్షం మీద ఎండవేళ మమ్రే దగ్గర ఉన్న ఆ సింధూర వృక్షం కదా కూర్చొని మిట్ట మధ్యాహ్నం శాద తీర్చుకుంటున్నాడు. సడన్గా చూస్తే ముగ్గురు వస్తున్నారు. ముగ్గురు రాగానే ఆయన చూసి లేచాడు. ఎర్రగా మాడిపోతున్న ఇసుకలో ఆయన సాగిలపడి ఈ వర్షిప్డ్ ఆరాధించాడు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాడు, భోజనం పెట్టాడు. భోజనం అయిపోయింది, దేవుడును దేవదూతలు వెళ్ళిపోతున్నారు. దేవుడు ఆగాడు. ఆగి అంటున్నాడు, నేను చేయబో సంగతిని నా స్నేహితుడైన అబ్రాహాముకు చెప్పకుండా ఉంటానా? లెట్ మీ టెల్ అన్నాడు. అని ఏం చెప్పాడంటే, నేను సొదొమకి వెళ్తున్నాను, వాళ్ళ పాపం చాలా ఘోరంగా ఉంది, నేను దాన్ని నాశనం చేస్తున్నాను అన్నాడు. వెంటనే అబ్రహాము ఆ మాట వినగానే వెల్ డన్, హ్యాపీగా చేయండి ప్రభు అని అనాలి. తప్పు చేశారు, చావనియండి అనాలి. వెంటనే లోతు జ్ఞాపకం వచ్చాడు. లోతు ఇప్పుడు అక్కడ దేనికి వెళ్ళాడు? అబ్రహాంతో గొడవ పెట్టుకొని వెళ్ళాడు. గెటౌట్ అన్నాడు అబ్రహాంని. ఎందుకంటే అబ్రహాము అన్నయ్య కొడుకు,
ఆయన తీసుకొచ్చి అతడు విస్తరించాడు, ఇతడు విస్తరించాడు. దేవుడు చాలా దీవించాడు అబ్రహాముతో ఉన్నప్పుడు. లోతు డబ్బులు ఎక్కువైపోగానే, జాగ్రత్త వినండి, లోతుకు డబ్బులు ఎక్కువైపోయాను అతడు మందలు విస్తరించగా, అతని కాపర్లకు అబ్రహాము కాపర్లకు గొడవ వస్తే ఇద్దరు కలిపి కాపర్లు తీసేయాలి ఉద్యోగం. లోతు అంటున్నాడు, ఐ విల్ గో అవే ఫ్రమ్ యూ అన్నాడు. కన్నులెత్తి చూస్తే సొదొమ ప్రాంతం ఏదేను వనంలాగా ఉందంట. లాగుంది కానీ ఏదేను వనం కాదు. అర్థమేనండి మాట. ఏదేను వనముల వలన దేవుని తోట వలన ఉందంట, కానీ అది దేవుని తోట కాదు, ఏదేను వనం కాదు. పాపంతో నిండిపోయిన స్థలం. అక్కడికి వెళ్ళిపోయాడు, కలిసిపోయాడు వాళ్ళతోటి. అబ్రహాంకు ఇప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారు? లోతు జ్ఞాపకం వచ్చాడు. హీ వాజ్ నాట్ విత్ జడ్జిమెంటల్ స్పిరిట్, హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. పరిగెత్తుకెళ్ళి దేవుడు పాదాల మీద పడ్డాడు. సువార్త అనేది ఇది. కాళ్ళ మీద పడి అంటాడు, ప్రభా ఓకే నువ్వు సొదొమను నాశనం చేస్తావు, ఎందుకంటే నువ్వు దేవుడివి, పాపం చేస్తారు. ఒకవేళ అక్కడ 50 మంది ఉంటే ఆ ఊరిని విడిచిపెట్టేస్తావా అన్నాడు. దేవుడు విడిచిపెడతాను అన్నాడు. ప్రభా ఏమనుకోక 40 మంది ఉంటే విడిచిపెడతావా అన్నాడు. విడిచిపెడతాను అన్నాడు. ఆగాగు 30 మంది ఉంటే ఏంటి అన్నాడు. 20 మంది అన్నాడు. 10 మంది అన్నాడు. ప్రభా నువ్వు కోపం తెచ్చుకోక ఇలాగ అడుగుతున్నాను, మట్టివాడిని నన్ను క్షమించిన ఆయన, 10 మంది ఉంటే వదిలేస్తావా అంటే వదిలేస్తాను అన్నాడు దేవుడు. అబ్రహాం లేచిపోయాడు. ఎందుకు? అబ్రహాం, లోతు భార్య, కొడుకులు, కూతుర్లు అందరు కలిపితే 10 మంది అయ్యారు. ఈయన ఉద్దేశం ఏంటి? ఈ 10 మంది బాగా దేవుళ్ళు ఉన్నారు అనుకున్నాడు. బట్ దే ఫెయిల్డ్. సొదొమను నాశనం చేశారు. అయినప్పటికీ లోతును బయటికి తీసుకెళ్ళిపోయాడు. అల్లుళ్ళు రానన్నారు, కొడుకులు రానన్నారు, కూతుళ్ళు ఇద్దరిని పట్టుకొని పారిపోయాడు. అబ్రహాము ఒక ఆర్డినరీ పర్సన్గా మధ్యవర్తిగా ఉండి ఎలా నువ్వు ప్రార్థన చేయడానికి బేస్ ఏంటి? నువ్వు కన్నీరు కాచడానికి బేస్ ఏంటి? నువ్వు ఉపవాసం ఉండడానికి బేస్ ఏంటి? ఆర్ యు మూడ్ విత్ దట్ కంపాషన్? అయ్యో లోతు కుటుంబం నశించిపోతుంది, అయ్యో నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధులు, నాకు తెలిసిన వారు నరకానికి వెళ్ళిపోతున్నారే. ఆ స్పిరిట్ ఉందా? క్రియలు ఉన్నాయి. అబ్బో ఎన్ని కబుర్లు చెప్తావు, నేను చెప్తాను, నువ్వు చెప్తావు, క్రియలు కాదు. మూడోది రక్షణ, నిరీక్షణ గురించి మాట్లాడతాను. యోబు గ్రంథంలో యోబు నీతిమంతుడు, యెహోవాయందు భయభక్తులు గలవాడు, అన్ని విషయాల్లో బాగున్నాడు. బట్ సడన్గా ఈ లాస్ట్ ఈస్ 10 చిల్డ్రన్. 10 మంది బిడ్డలు ఒకసారి చచ్చిపోయారు. తన ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, గొర్రెలు పోయాయి, ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ చచ్చిపోయారు. శరీరం మీద కురుపులు వచ్చాయి. భార్య వచ్చి ఎందుకయ్యా ఆ దేవుడిని దూషించి చచ్చిపో అన్నది. అలాంటి సమయంలో 22వ అధ్యాయం 19వ అధ్యాయం 25వ వచనంలో యోబుకున్న నిరీక్షణ చూడండి. ద హోప్ ఇన్ క్రైస్ట్. అయితే హి లాస్ట్ ఎవ్రీథింగ్, ఈజ్ జీరో. ఎట్ ఆయన మాట్లాడే మాట చూడండి, 25వ వచనం. అయితే ఏమంటాడు? అసలు మీద మాటలు చూడండి. ఈ మాట అంటున్నాడు, అయితే చూడండి ఈ ఒక్క మాట చూడండి, 21 నుంచి చదవండి. అంటే మీద నుంచి ఉన్నాయి, నా ఎముకలు చర్మంతో నా మాంసంతో అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మం మాత్రం నాకు మిగిలిబడి ఉన్నది. ఇది 20 వచనం. దేవుని హస్తం నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి, నా శరీర మాంసం పోటు చాలు అనుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేళ్ళ నన్ను తరుముదురు అని 28వ వచనం 23వ వచనంలో మాట రాస్తున్నాడు చూడండి. నా మాటలు వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. రెండోది, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. ఇంకోటి, రాయి మీద ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేను ఎంతో కోరుతున్నాను. ఈ మాటలు ప్రపంచంలో ప్రతి వ్యక్తి వినాలి, ప్రతి వ్యక్తి చదవాలి.
ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి అవమానం, దుఃఖం, నిందలో ఉన్నవాడైనా నా అంత కాదు. నేను ఈ స్థితిలో ఒక మాట చెప్తున్నాను, వినండి. ఇప్పుడు 25 వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. వాట్ ఏ హోప్ అండి ఇది. ఇందాక దశలోనికి రాసిన పత్రిక నేను చదివించాను కదా, 4వ అధ్యాయం 13 కంటిన్యూటీ ఇది. 4వ అధ్యాయం 13 నుంచి చదివించిన ఆ వాక్యానికి కంటిన్యూటీ ఏంటి తెలుసా? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకుండానట్లు నేను ఈ మాటలు చెప్తున్నాను. ప్రభు వస్తాడు, మన వారిని వెంట పెట్టుకొని వెళ్తాడు. మనమందరం కూడా ఈ చర్మం చీకిపోయి, ఈ భూమి మీద ఆస్తి అంతా పోయి, అన్నీ పోవాలి. పోయినా నూతనమైన దేహం ఒకటి ఉంటుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద మన నివాసమైన ఈ గుడారము నాశనం అయిపోయినా పరలోకములో చేత్తో చేయబడినది, దేవుని చేత నిర్మించబడిన ఒక శరీరాన్ని, ఒక గుడారాన్ని, ఒక దేహాన్ని, ఒక ఇంటిని మనం ధరించుకోబోతున్నాం. దట్ ఈస్ హిస్ ఫెయిత్. ఇది బోధ. శాస్త్రులు పరిచయాలు బోధ అది కాదు. కాంప్రమైజ్ విత్ వరల్డ్, బీ హ్యాపీ. పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు అందరూ కూడా హై ప్రీస్ట్ లెవెల్లో ఉంటారు, హైరార్కీలో ఉంటారు. దే ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఎంజాయ్, లోకంలో ఎంజాయ్ చేయాలి, అది వాళ్ళ బోధ. పరిచయులేమో ఇదిగో ఇలాగుండాలి, ఇలాగుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. అది కాదు దేవుని ప్రేమ, నీ రక్షణ అనుభవం, ఆ రక్షణలో నుంచి వచ్చే నిరీక్షణ. మీరు పగటివారు, మీరు మెలకువగలిగి ఉండండి. ఈ యొక్క విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ అన్న వాటి విషయంలో శ్రద్ధ కలిగి ఉండి. కార్యాలు చూసి మోసపోతారేమో లోకం. దేవుడు కార్యాలు చూడు. నీలో ఉన్న ఆయిల్ ఉందా లేదా? తీరా పెళ్లి కుమారుడు వచ్చేసరికి వాళ్ళు అంటున్నారు, మా దీపాలు ఆరిపోవచ్చున్నవి. దే రియలైజ్డ్, బట్ ఎట్ ద లాస్ట్ మినిట్ దే రియలైజ్డ్, బట్ అట్ ద లాస్ట్ మినిట్ తలుపు వేయబడింది, విందుకి వెళ్ళిపోయారు అందరూ. దే వర్ లెఫ్ట్ అవుట్. ఈరోజు నేను ముగిస్తున్నాను. మనందరం ఒకసారి పరీక్ష చేసుకుందాం. మన దీపాలు వెలుగుతున్నాయా? ఆయిల్ ఉందా? మనల్ని మోటివేట్ చేసి మన విశ్వాస జీవితాన్ని, మనలో విశ్వాసాన్ని, మనలో ప్రేమను, మనలో యొక్క నిరీక్షణను పుట్టించే ఆ ఆత్మను కలిగి ఉన్నామా? ప్రభు వచ్చినప్పుడు మనల్ని ఆయనతో కూడా వెంట పెట్టుకొని వెళ్తాడా? లేకపోతే లెట్ us ప్రే. ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 15వ వచనం నుంచి అంటాడు పౌలు. 5వ అధ్యాయం 15, దినములు చెడ్డవు గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనడి. మీరు మద్యముతో మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండడి. ప్రార్థన చేసుకుందాం.